ఐడియా షేర్ ధర సోమవారం ఆగస్టు 25న ఇంట్రాడే ట్రేడింగ్లో 7.5% పెరిగి 2 రోజుల లాభాలను 16%కి తీసుకువెళ్లింది. దీనికి కారణం 83,400 కోట్ల ఏజీఆర్ బకాయిలపై ఉపశమనం వచ్చే అవకాశాలుండొచ్చనే వార్తలు. వొడాఫోన్ ఐడియా షేర్ ధర నేటి ఇంట్రాడేలో గరిష్టంగా 7.49% పెరిగి 7.60 చేరింది. శుక్రవారం కూడా ఈ స్టాక్ దాదాపు 8% ఎక్సింది. కారణం టెలికాం శాఖ అప్పులతో కష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియాకు బహుళ ఉపశమనం ఆప్షన్లు ప్రతిపాదించినట్టు మింట్ రిపోర్ట్ వెల్లడించింది. మరోవైపు ఆగస్టు నెలలో 6 షేర్లు దుమ్మురేపాయి. ఆగస్టులో పెద్ద క్యాప్ డిఫెన్స్ స్టాక్స్ అంతా ఆకర్షణీయంగా లేకపోయినా కొన్ని చిన్న క్యాప్ కంపెనీలు బలమైన రాబడులను అందించాయి. ఇవి మొత్తం రంగం బలహీనతను కొంతవరకు తగ్గించాయి. అపోలో మైక్రో సిస్టమ్స్ షేర్ 173 రూపాయల నుంచి 243 రూపాయలకు ఎగిసి 40% భారీ లాభాన్ని సాధించింది. ఇది 2025లో రెండో అతిపెద్ద నెలవారీ లాభం. జూన్ క్వార్టర్లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 18.51 కోట్ల రూపాయలు. అంటే గత ఏడాది ఇదే క్వార్టర్లోనే 8.43 కోట్లతో పోలిస్తే 115% పెరిగింది. ఈ ర్యాలీలో 2025లో ఇప్పటి వరకు షేర్ 110% లాభపడి ఉంది. రోసెల్ టెక్సిస్ కూడా ఆగస్టులో 21% పెరిగి కొత్త ఆల్ టైమ్ హై 735 రూపాయలను తాకింది. C2C అడ్వాన్స్డ్ సిస్టమ్స్ 15%, జేకే ఎంటర్ప్రైజెస్ 13.4% లాభపడ్డాయి. అస్ట్రా మైక్రోవేవ్ ప్రోడక్ట్ గత 2 నెలల పతనానంతరం ఆగస్టులో 12% రీబౌండ్ అయి 1072.9 రూపాయలకు చేరింది. Q1 FY26లో మంచి ఫలితాల కారణంగా బ్రోకరేజ్ సంస్థలు సానుకూలంగా స్పందించాయి. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఈ స్టాక్పై బై రేటింగ్స్తో లక్ష్య ధర 1990 రూపాయలుగా నిర్ణయించింది. కంపెనీ FY28 నాటికి 240 నుండి 250 బిలియన్ల మార్కెట్ అవకాశం ఉందని అంచనా. ఐడియా ఫార్జ్ టెక్నాలజీ కూడా ఆగస్టులో 11.4% రికవరీ సాధించింది. జూలైలో 25% విలువ కోల్పోయిన ఈ షేర్ గత కొన్ని నెలలుగా లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతోంది. అయితే ఆగస్టులో 10% పైగా లాభంతో ముగిస్తే జూన్ 2024 తర్వాత ఇదే మొదటి డబుల్ డిజిట్ నెలవారీ లాభం అవుతుంది. జూలై 2023లో లిస్టింగ్ అయినప్పటి నుండి ఇది మూడోసారి మాత్రమే డబుల్ డిజిట్ లాభం సాధించిన నెల అవుతోంది.